కోవడం జరిగింది. కోరినంత మాత్రాన వీళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసులు తరలించడం, అక్కడ కిరణ్ కుమార్ గారిని అరెస్ట్ చేయడం ఎంతవరకు ఏమో నాకు అర్థం కావట్లేదు. ఏంటంటే ఏ వేలంపాట వేసినా సరే ముందే ఒక డిస్క్లోజ్ చేసి భూముల్ని ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ చూపించాలి. అంతేగాని ఇలా అక్రమంగా అరెస్ట్ చేసినంత మాత్రాన ఇలాంటి చర్యలు డెఫినెట్ గా ఖండించాలి. ఎందుకంటే ఏదైతే ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఈ సిచ్యువేషన్ ని ఇంత దూరం తీసుకురావడం ప్రభుత్వానికి తగదు. అండ్ కార్యకర్తల్ని అందరిని అరెస్ట్ చేసి నిన్న నైట్ నుంచి ఈ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కూర్చోబెట్టడం అనేది సరైన పద్ధతి కాదని నేను తెలియజేస్తున్నాను. ఇదే చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రభుత్వం తరఫున కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా ప్రతి పౌరుడికి, పార్టీ నాయకులు కాదు, ప్రతి పౌరుడికి అడిగే హక్కు ఉంటుంది. ఏదైనా పారదర్శకంగా జరగాలని దయచేసి గమనించుకోండి. ముందు ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటే మంచిది. లేకపోతే మేము జనసేన తరఫున కొంచెం అంటే మా సరైన పద్ధతుల్లో పోరాడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికైనా అది స్టే వచ్చిందని తెలిసిందే. వెంటనే వీళ్ళని విడుదల చేయాలని కోరుకున్నాను. పోలీస్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.